సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొల్లూరు కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజుగౌడ్ మాట్లాడుతూ తన సొంత నిధులతోటి 5 లక్షల రూపాయల వ్యయంతో 16 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్, శ్రీధర్ గౌడ్, మల్లేష్, మధు, ఛత్రపతి యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛత్రపతి శివాజీ విగ్రహం పునఃస్థాపించడానికి కానీ మరియు ఇన్స్పిరేషన్ ఇచ్చింది కానీ మరియు ఈ యొక్క ఛత్రపతి పూజ యూత్ కానీ అప్పట్లో మా పెద్దలైన సుధాకర్ గౌడ్ గారు మరియు ఆయన బృందం వాళ్ళ యొక్క అనుచరులు ఆయన ముందుండి నడిపించి ఈ విగ్రహ ప్రతిష్టాపనకు గత 15-20 సంవత్సరాల నుండి పూజా కార్యక్రమం కానీ అన్ని విధాలు కానీ ఛత్రపతి జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా ముందుండి సుధాకర్ గౌడ్ గారు ముందుండి అన్ని విషయాలలో మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు ఆయన యొక్క అడుగుజాడలో మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని యువతను కూడా ముందుండి నడిపించుకొని ఈరోజు ఆయన ఒక కళని నెరవేర్చినాం. ఈరోజు ఆయన ఒక కళని రాజుగౌడ్ గారు, మైరి రాజుగౌడ్ గారు, వర్ధ రామ్ సింగ్ గారు ముందుండి నడిపించి యువతతో ఇన్స్పిరేషన్తో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా సక్సెస్ అయినందుకు నా యొక్క ధన్యవాదాలండి. మయూరి రాజుగౌడ్, వర్ధ రామ్ సింగ్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది. అలా ఈ శివాజీ కోసం అని చెప్పేసి కార్యక్రమం జరిగినందుకు మరి మా రాజుగౌడ్ గారు ఒక మాట ఇచ్చిండు. ఈ బైపాస్ రోడ్ కావాలని చెప్పేసి ఈ ఉన్న యూత్నంతా తీసుకొని కలెక్టర్ లెవెల్ అని ఆయన తీసుకొని పోయి ఆ యొక్క రోడ్డును మా ఊరి కోరికను నెరవేరుస్తాడని చెప్పేసి ఆశిస్తున్నాము. ఖచ్చితంగా అదేవిధంగా ఈ యూత్ అందరు ఇట్లే చేతులు పట్టుకొని కలెక్టర్ లెవెల్ పోయి మా ఊరుకు బైపాస్ రోడ్డు కంపల్సరీ చేయాలి. ఊర్లోకి వెళ్ళి పోనీకి రానికి 3 రోజులకు చాలా అవసరాలు అవుతున్నాయి. ఆ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాము. ఓపెన్ చేసేసి అయిపోతుంది. మళ్ళా తర్వాత నెక్స్ట్ ఇయర్ పెద్ద ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఈ ప్రోగ్రాం పెద్దగా చేయలేకపోయినాం. కాబట్టి ఓపెన్ చేసేస్తే అంటే ఈ రోజు ఓపెన్ చేస్తే బాగుంటుందని రాత్రి అనుకొని మార్నింగ్ వరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ గ్రామస్తులు, పెద్దలు, చిన్నలు, ప్రతి ఒక్కరు యూత్, ముఖ్యంగా యూత్ వారి సహకారంతో, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు ఈ విగ్రహం ఏర్పాటు చేసి ఓపెనింగ్ చేయడం జరిగింది. వారి